महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు। అలాగే ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి సెప్టెంబర్ మాసానికి సంబంధించి చూద్దాం। వీక్లీ రాశి ఫలాల్లో ఆ వీక్లో మేజర్గా జరుగుతున్న విషయాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం। మాస ఫలితాల్లో మాత్రం కొంచెం క్షుణ్ణంగా ఫైనాన్స్, హెల్త్, జాబ్, మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ అండ్ ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్స్, జాబ్ ఆపర్చునిటీస్ వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం। ఈ సెప్టెంబర్ మాసంలో మనం మేజర్గా చూసినట్టయితే ఇక్కడ మెయిన్ ఈవెంట్ సెప్టెంబర్ మాసానికి మనం ఉన్నది చంద్రగ్రహణం ఉంది। ఆల్రెడీ చంద్రగ్రహణం గురించి మనం వీడియోస్ చేసుకున్నాం। ఏ రాశికి ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే వీడియోస్ కూడా అన్ని రాశులకి ఈ చంద్రగ్రహణానికి సంబంధించి మనం చేసుకోవడం జరిగింది। సెప్టెంబర్ 7వ తారీఖు చంద్రగ్రహణం ఉంది, 10వ తారీఖు ఉండ్రాళ్ళ తెద్ద, 14 భానుసప్తం ఉంది, 20వ తారీఖు మాస శివరాత్రి, ఇక 22వ తారీఖు నుంచి మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి। అలాగే 30వ తారీఖు ఈ మాసం వచ్చి దుర్గాష్టమి। సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్, మెయిన్ ఈవెంట్స్ ఇవిగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకు ఉన్నాయి। ఇక గ్రహాల యొక్క గోచారం విషయానికి వస్తే శని అక్కడ మీన రాశిలో ఆయన అక్కడ ట్రాన్సిట్లో ఉన్నారు వక్ర స్థితిలో, గురు భగవానుడు కూడా మిథున రాశిలో ట్రాన్సిట్లో ఉన్నారు, రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటూ ఉన్నారు। ఇక ఈ మాసం మనం చూస్తే కనుక 15వ తారీఖు నుంచి కూడా అన్ని మాసగ్రహాల్లో మార్పులు గమనించడం జరిగింది। 14వ తారీఖు కుజుడు కన్యా రాశి నుంచి తులకి మారుతున్నాడు, 15వ తారీఖు వరకు బుధుడు అక్కడ సింహరాశిలో, 15 నుంచి మళ్ళీ కన్యా రాశిలోకి వస్తున్నారు। 15వ తారీఖు వరకు కూడా శుక్రుడు కర్కాటకంలో, తర్వాత సింహరాశిలోకి వస్తున్నారు। రవి కూడా 17వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో, తర్వాత కన్యా రాశిలోకి వస్తూ ఉన్నారు। ఈ విధంగా కుజ, బుధ, శుక్ర, రవి మాసగ్రహాలన్నింటిలో కూడా సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి అంటే సెప్టెంబర్ 3-4 వారాల్లో అన్ని గ్రహాల్లో మార్పులు గమనించడం జరిగింది। కాబట్టి మేజర్ చేంజెస్ అనేవి సెప్టెంబర్ 3-4 తారీఖుల్లో చాలా వరకు కూడా చేంజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్ని రాశుల వాళ్ళకి సంబంధించి। సో కాబట్టి ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం। కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం। కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక రాశిలో ద్వితీయంలో శుక్రుని యొక్క సంచారం, తృతీయంలో రవి యొక్క సంచారం, అలాగే తృతీయంలో కుజుడి యొక్క సంచారం, ఇలా 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది। కర్కాటక రాశి వారికి మనం సంబంధించి చూసినప్పుడు ఇక్కడ మెయిన్గా శుక్రుడి యొక్క సంచారం అర్ధలాభస్య స్థితో సౌఖ్యం పరస్త్రీ సంగమస్తద యత్నకార్యార్థ లాభస్యాత్ జన్మగే భృగునందనే। ఇప్పుడైతే జన్మంలో రాశిలో ఈ యొక్క శుక్రుడు ఉంటాడో ధనలాభాన్ని ఇస్తాడు, హృదయానందాన్ని ఇస్తాడు, అలాగే ప్రయత్న కార్యాల్లో సానుకూలతను ఇస్తాడు। చాలా విషయాల్లో స్త్రీ అంటే ఇక్కడ స్త్రీ సౌఖ్యానికి సంబంధించి శుక్రుడు కలత్రకారకుడు కాబట్టి కలత్ర సౌఖ్యాన్ని కూడా ఇస్తాడు। ఎప్పుడైతే శుక్రుడు లాంటి గ్రహం ఫస్ట్ ఈ రాశిలో ఉన్నాడో, అలాగే ద్వితీయ స్థానంలో కూడా శుక్రుడు కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాభ సంస్కారం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయస్థో భృగే అంటే ఇక్కడ శుక్రుడు ద్వితీయంలో ఉన్నప్పుడు కూడా మంచి ఆరోగ్యాన్ని, జీవితంలో సౌఖ్యాన్ని, అలాగే మంచి కీర్తిని, దేహశుద్ధిని, అలాగే వస్త్ర లాభాన్ని కూడా ఇస్తాడు। ఈ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ కారకుడైన శుక్రుడి యొక్క సంచారం రాశిలోను ద్వితీయంలోను రెండింటిలో బాగా యోగిస్తున్నాడు శుక్రుడు। సో కాబట్టి ఫస్ట్ మనకి ఎన్ని ప్రెషర్స్ ఉన్నా, మానసికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎప్పుడైతే మైండ్ కొంచెం ప్లెజెంట్గా ఉంటుందో కొంచెం మనం పర్లా స్థిమితంగా ఉండగలుగుతాం। సో శుక్రుడు కూడా ఇక్కడ రాశిలో లేకపోతే ఆల్రెడీ అష్టమంలో రాహు ఉన్నాడు, వ్యయంలో గురుడు ఉన్నాడు, ఇక్కడ నవమంలో శని ఉన్నాడు। ఇవన్నీ కూడా మనకి కలిపికట్టుగా ఒక విధంగా మన ఫార్చ్యూన్ అండ్ లక్ జీవితంలో గ్రోత్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు వెనక్కి లాగుతున్నట్టు ఉంటుంది, ఇంకో పక్క ఖర్చులు పెరుగుతుంటూ ఉంటాయి,
అసలు ఏంట్రా బాబు, ఏం జరుగుతుందిరా బాబు, రేపేం జరుగుతుందిరా బాబు అన్నట్టుగా ఒక పక్క టెన్షన్లు ఉంటూ ఉంటాయి. సో ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో శుక్రుడు లాంటి ప్లానెట్ రాశిలో ఉండటం యొక్క విశిష్టత గురించి నేను చెప్తున్నా. కాబట్టి శుక్రుడు చక్కగా మంచి ప్లెజెంట్గా మంచి రాశిలో ఆయన మంచి అపీరెన్స్ని, ఆరోగ్యాన్ని, కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇస్తూ ఉన్నారు. ఈ రాశికి మెయిన్గా మొదటి 15 రోజులు రవి కొంచెం ఆత్మబలాన్ని ఇస్తున్నారు, తర్వాత 15 రోజులు కుజుడు కొంచెం బలాన్ని ఇస్తున్నారు. సో ఎలా అంటే మొదటి 2 వారాలు కూడా కుజుడు తృతీయంలో ఉంటున్నాడు. 15వ తారీఖు వరకు కూడా కుజుడు తృతీయంలో ఉండటం వల్ల మొదటి 2 వారాలు ఈ తృతీయ స్థానంలో ఉన్న కుజుడు వల్ల మంచి పరాక్రమ స్థానంలో ఉన్నాడు కుజుడు. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. తృతీయ స్థానం పరాక్రమ స్థానం. అంటే మనకి ఎంత దమ్ము ధైర్యం ఉందనేది. కుజుడు లాంటి ప్లానెట్ తృతీయంలో ఉండటం వల్ల చాలా కష్టాలని, చాలా టఫ్ సిచ్యువేషన్స్ని, చాలా డిఫికల్ట్ టాస్క్స్ని మనం కంప్లీట్ చేయడానికి కుజుడు బాగా ఉపయోగపడతాడు. అలా ఆయన ఒక 2 వారాలు హెల్ప్ చేస్తున్నాడు. మళ్ళీ చతుర్థంలోకి వెళ్తారు ఆయన. సో ఆ తర్వాత కుజుడు చతుర్థంలోకి వెళ్ళాక మళ్ళీ రవి తృతీయంలోకి వస్తున్నారు. రవి కూడా సేమ్ పరాక్రమ స్థానంలో రవి మనకు వచ్చే కష్టాలను కొంచెం వరకు తగ్గిస్తాడు. ఇలాగా కుజుడో రవు ఒక పక్క ఫ్యామిలీ పరంగా, ఫైనాన్స్ పరంగా కొన్ని ఇబ్బందులు, అలాగే కుజుడు వల్ల మళ్ళీ 3-4 వారాల్లో డొమెస్టికల్ పరంగా గృహ వాతావరణానికి సంబంధించి కొన్ని ఫ్రస్ట్రేటికల్ సిచ్యువేషన్స్, ఇటు ఫ్యామిలీ పరంగా ఇటు డొమెస్టికల్గా కొన్ని సిచ్యువేషన్స్ మనకి నెల రోజులు కూడా కొంచెం కొడతానే ఉన్నాయి. బట్ దానిలో కుజుడు కొన్ని రోజులు మనల్ని ఆదుకుంటే రవి కొన్ని రోజులు ఆదుకుంటున్నాడు. సో ఈ విధంగా ఏంటంటే అప్ అండ్ డౌన్ బంపీ రోడ్ మీద ప్రయాణం లాగా కర్కాటక రాశి వాళ్ళకి గురుడు వేయంలో ఉండటం వల్ల ఎక్స్పాన్షన్ ఆఫ్ కొంచెం ఖర్చులు, అష్టమ రాహు వల్ల కొంచెం ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కొన్నిసార్లు మన వెల్త్, ధనానికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు, భాగ్యంలో శని వల్ల హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, ఫారెన్ ట్రావెల్కి చూద్దాం అనుకున్న వాళ్ళకి ఎక్కువ కష్టపడి ట్రై చేయాల్సి వచ్చి డిలే అవుతూ ఉంటాయి అన్నీ. సో ఈ విధమైన కండిషన్స్లో మెయిన్గా కొంత విల్ పవరు వీటి మధ్య కర్కాటక రాశి వాళ్ళ యొక్క లైఫ్ నడుస్తూ ఉంది జనరల్గా. సో అలాగే ఉద్యోగపరమైన విషయాలకు వచ్చినప్పుడు మొదటి 2 వారాలు పర్లా, కానీ 3-4 వారాల్లో డొమెస్టికల్గా గృహపరంగా వచ్చే చిన్నపాటి ఇబ్బందుల వల్ల, జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం వల్ల మనకి ఇంట్లో సమస్యలు ఆవిడికి కావాలి, అక్కడ నువ్వు జాబ్ చేసావో లేదా, నీకు ఇచ్చిన పని అవగొట్టావో లేదా, ఆ డబ్బులు ఎత్తున్నాడు ఆడి పని ఆడి చేయడం కావాలి. సో దీనివల్ల ఇంట్లో ఉన్న ఇబ్బందుల వల్ల అక్కడ మనం జాబ్ ప్రొఫెషన్ రీత్యా మాట్లాడాల్సి వచ్చే ఆస్కారాలు ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక అష్టమ రాహుకి దుర్గామాత ఆరాధన కంపల్సరీ చేసుకోండి. సో రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవటం వల్ల, అలాగే ఈ కేజింపో శనగలు ఎల్లో క్లాత్ చక్కగా గురువారం పూట మీరు గురువుగా కొలిచే దేవాలయంలో వాటిని దానం ఇవ్వటం వల్ల, ఇంకా ఎప్పుడైతే రవి మొదటి 2 వారాలు కూడా ద్వితీయ స్థానం వాక్ స్థానంలో ఉంటున్నారు కాబట్టి ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి తీసుకునే డెసిషన్స్ విషయంలో. కాబట్టి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, 15వ తారీఖు నుంచి కుజుడు అర్ధాష్టమంలో ఉండటం వల్ల ఇటు మన డొమెస్టికల్ అన్కంఫర్ట్స్ ఎక్కువ ఏర్పడుతున్నాయి. సో కాబట్టి కుజుడికి కూడా ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం చాలా మంచిది. సో ఇది రవి వల్ల ద్వితీయ స్థానంలో ఫైనాన్షియల్గా ఎప్పుడు ప్రాబ్లం రావచ్చు, లేకపోతే కుజుడి చతుర్థ స్థాన సంచారం వల్ల డొమెస్టికల్గా ఎప్పుడు అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు, అష్టమ రాహు వల్ల టెన్షన్స్ ఎప్పుడు ఉండొచ్చు, గురుడు వల్ల ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా మనం కనుక చక్కగా విని చేసుకుంటే, సో వీటిని ఎలా డీల్ చేయాలో ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే చక్కగా మనకి చాలా సునాయాసంగా దాటుకుని ముందుకు వెళ్ళిపోతాం. అందుకే ఆస్ట్రాలజీ అనేది ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంది, దానికి సంబంధించి మనం ఎలాగ తీసుకుంటే బాగుంటుంది డెసిషన్ అనేది తెలుసుకోవడానికి. ఇవన్నీ వీక్లీ ఫాలో అయితే పర్టికులర్ వీక్లో ఏ డేట్స్లో ప్లానటరీ పొజిషన్ ఎక్కువ ఎఫెక్ట్ ఉంది, ఆ పర్టికులర్ వీక్ ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేది ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి వీక్లీ కూడా ఫాలో అవుతే ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.